Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming on class 77. ఇంతకుముందు క్లాస్లో మనం టెక్స్ట్ని సెంటర్లో అలైన్ చేయడం, మళ్ళీ లెఫ్ట్ టు రైట్ అలైన్ చేయడం. ఒక క్లాస్ తీసుకుంటాం డాట్ సెంటర్ అని చెప్పనేసి దానికి టెక్స్ట్ అలైన్ ఇచ్చేసి సెంటర్ పెట్టడం. దాని డివ్ క్లాస్లో సెంటర్ లెఫ్ట్ రైట్ ఇచ్చేసి టెక్స్ట్ని ఆ బ్లాక్లో లెఫ్ట్కి లేదా సెంటర్కి లేదా రైట్కి పెట్టడం చూసాం. ఈ క్లాస్లో ఒక ఇమేజ్ని ఆ విధంగా ఏ విధంగా చేయగలం, ఒక ఇమేజ్ అనేది తీసుకొని దాన్ని ఆ విధంగా సెంటర్లో పెట్టడం, ఆ విధంగా ఎలా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ వస్తాం. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. center and image. To center and image, set left to right margin to auto, make it into a block element. ఈ విధంగా ఎలా చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కై అనేది తీసుకున్నాను. స్కై ఇమేజ్ తీసుకున్నాను. దాన్ని ఆ ఇమేజ్ని డిస్ప్లే బ్లాక్ చేసి మార్జిన్ లెఫ్ట్ ఆటో పెట్టి మార్జిన్ రైట్ ఆటో పెట్టి 40% విడ్త్ పెట్టాను. దానికి ప్రోగ్రామ్ ఇది. ఈ విధంగా చేసాం. ఇమేజ్ తీసుకున్నాం, ఇమేజ్ని సెంటర్ అండ్ ఇమేజ్ పెట్టుకున్నాం. ఏదో స్కై ఇమేజ్ తీసుకున్నాం. ఇమేజ్ కోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ఒక మామూలుగానే ముందు చేసినట్లుగానే రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ సెంటర్ అండ్ ఇమేజ్ అని చెప్పి తీసుకొని దీనికి మామూలుగా డాక్ టైప్ HTML బిగినింగ్ ఏవైతే కామన్ ట్యాగ్స్ ఉంటాయో వాటి వరకు ఇక్కడ ఈ స్టైల్ వరకు హెడ్ వరకు మామూలుగా కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేస్తాం. ఇప్పుడేముంది, ఇది డాక్ టైప్ HTML బిగిను, హెడ్ బిగిను, స్టైల్ బిగిను. ఇమేజ్ డిస్ప్లే బ్లాక్ పెట్టినా మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో, స్టైల్ పెట్టినా. ఇక్కడ నేనేం చేస్తానంటే బాడీ తీసుకుంటాను. బాడీ బిగిను, బాడీ క్లోజ్, ఈ బాడీ లోపల నేనేం చేస్తానంటే సమ్ టెక్స్ట్ H2 ట్యాగ్ తీసుకుంటా. H2 తీసుకొని H2 లోపల పైన ఏమి ఇచ్చామో అదే సెంటర్ అండ్ ఇమేజ్ అని పెట్టాను కదా, ఇదే టెక్స్ట్ను కాపీ చేసి ఇక్కడ కాపీ H2 ట్యాగ్ క్లోజ్ చేస్తా. H2 క్లోజ్. ఆ H2 తర్వాత పారాగ్రాఫ్ తీసుకుంటాను. పారాగ్రాఫ్ మళ్ళీ పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తా. ఈ పారాగ్రాఫ్ లోపల ఏం చేస్తాను, సమ్ మ్యాటర్ టు సెంటర్ అండ్ ఇమేజ్ కామా సెట్ లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ టు ఆటో. లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ పెడతాను ఆటో. అంతేకాకుండా అండ్ మేక్ ఇట్ ఇంటూ ఏ బ్లాక్, ఓ బ్లాక్ లాగా తీసుకుంటాను ఆ ఎలిమెంట్. సో ఇది ఈ సెంటర్లో దీన్ని పెట్టాను. మనకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోకుండా విధంగా చేసుకున్నాము.
ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ తీసుకుంటా, నా ఇష్టం వచ్చిన ఇమేజ్, నా దగ్గర ఉన్న ఇమేజ్ IMG SRC ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో నాకు ఈ ఫోల్డర్లో ఉన్న ఇమేజ్ sky1.jpg అని ఉంది, దాన్ని తీసుకుంటా. JPG డబుల్ కొటేషన్. కావాలంటే ఆల్టర్నేట్ తీసుకొని ఈజ్ ఈక్వల్స్ టు sky1 అనేది వస్తుంది. ఒకవేళ బ్రోకెన్ ఇమేజ్ వచ్చిందంటే ఇలా వస్తుంది. దానికి ఇక్కడ కూడా డబుల్ కొటేషన్ పెట్టేస్తాం. పెట్టేసి స్టైల్ తీసుకుంటాం. స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ విడ్త్ ఇస్తాం, ఏదో ఒక విడ్త్ కోలన్ పెట్టి సమ్ 30% అలా ఇస్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి ట్యాగ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు బాడీ క్లోజ్ అయిపోయింది. HTML కూడా క్లోజ్ చేస్తా. ఇక్కడ HTML క్లోజ్. ఓకే, ఇప్పుడు దీంట్లో పోయేసి నేను ఇమేజ్కి సంబంధించింది కాబట్టి సేవ్ యాజ్. దేంట్లో ఇమేజ్కి సంబంధించింది ఇది? ఈ సెంటర్ అంటే CSS అలైన్మెంట్లో సెంటర్ అలైన్ వద్దు, ఆల్రెడీ ఆ నేమ్తో ఉంది. అలైన్ ఇమేజ్ అని పెడతా. అలైన్ ఇమేజ్ .html అని సేవ్ చేస్తాను. సేవ్. ఇప్పుడు ఇక్కడికి పోయేసి దీంట్లో అలైన్ ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది. రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా ఇమేజ్ అనేది సెంటర్లో వచ్చింది. సెంటర్ అండ్ ఇమేజ్ చూడండి. సెంటర్ అండ్ ఇమేజ్, టు సెంటర్ అండ్ ఇమేజ్ సెట్ లెఫ్ట్ రైట్ మార్జిన్ టు ఆటో అండ్ మేక్ ఇట్ ఇంటూ ఏ బ్లాక్ ఎలిమెంట్ అని చెప్పి పెట్టాను. మేక్ ఇట్ ఇంటూ ఏ బ్లాక్ ఎలిమెంట్ టు సెంటర్ ఇక్కడ కామా. ఓకే, కంట్రోల్-S. ఇక్కడ నేనేం చేస్తాను అంటే విడ్త్ ఇంత తీసుకున్నాను కాబట్టి అది అంత వచ్చింది. ఇక్కడ విడ్త్ నేను మారుస్తా, ఒక 60 తీసుకుంటాను, 60%. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాం. ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. అంత కాకుండా కొద్దిగా తగ్గిస్తాను, 50% అని తీసుకుంటాం. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తాము, 50%. ఓకే, ఇంకా తగ్గిస్తేనే బాగుంటుంది. 50% వచ్చు, ముందులాగానే 30% పెట్టేస్తా. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్. ఎందుకంటే చూడడానికి ఇలా ఉంటే కదా మనకి లెఫ్ట్కి రైట్కి ఎలా మారుతుంది అనేది చూస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇమేజ్ బ్లాక్, మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో పెట్టాను. ఆల్ట్ ఈ విధంగా తీసుకున్నాను. ఇమేజ్ని విడ్త్ ఎంత కావాలంటే అంత మార్చుకున్నాను. సెంటర్ అండ్ ఇమేజ్ సెంటర్కి రావాలా అనేసి పెట్టుకున్నాను. ఇమేజ్ CRC. ఇక్కడ ఇమేజ్కి డిస్ప్లే బ్లాక్ లాగా రావాలి. బ్లాక్ అంటే అర్థమేమే, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లాగే అది ఈ బ్లాక్ అని పెట్టాం కాబట్టి ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ, ఇక్కడ ఇంకొక ట్యాగ్ తీసుకుంటే ఇమేజ్ది, దీన్ని sky2 అని పెట్టుకుంటాను. ఉందో లేదో కానీ పెడతాను. sky2. కంట్రోల్-S ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తా. ఉంది, ఇంకొక ఇమేజ్ కూడా ఉంది. బ్లాక్ అని తీసుకున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ బ్లాక్ ఇమేజ్ గురించి చూపించాను. బ్లాక్ అంటే ఇలా ఉంటుంది, ఒకదాని కింద ఒకటి ఉంటుంది. ఇన్లైన్ బ్లాక్ అంటే పక్కనే ఉంటుంది. సో బ్లాక్ అని ఉంది కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, సో మీకు చూపించడానికే ఇది తీసుకున్నాను. ఇది ప్రోగ్రామ్ అనమాట, సెంటర్ అండ్ ఇమేజ్ అని పెట్టడానికి. అలాగే లెఫ్ట్ రైట్ అలైన్మెంట్ యూజింగ్ పొజిషన్స్ పెట్టి మనము అట్లా కూడా చేయొచ్చు. దానికి అబ్జల్యూట్ అని పెట్టి రిలేటివ్లో రైట్ అబ్జల్యూట్ పెట్టి మనము దాన్ని చూడవచ్చు. అది తర్వాత క్లాస్లో చూస్తాము. ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది కాబట్టి తర్వాత క్లాస్లో దాన్ని చూస్తాం. ఓకే, ఇదే అండి ఈ క్లాస్కి. ఇంతే, ఈ విధంగా మనం బ్లాక్ అని పెట్టాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, డిస్ప్లే అనేది బ్లాక్ అని లేకుండా ఇన్లైన్ బ్లాక్ అని పెడితే అని రావచ్చు. పెట్టి చూస్తాం. ఇన్లైన్ బ్లాక్ అని పెట్టినాను, ఆటో పెట్టినా, కంట్రోల్-S. ఏం మారుతుందేమో చూద్దాం. ఇక్కడికి పోయేసి రీఫ్రెష్ చేస్తా. చూడండి, పక్కన వచ్చింది. వండర్ఫుల్.
చూడండి, ఇన్లైన్ బ్లాక్ అని ఎప్పుడైతే మార్చానో, ఇన్లైన్ బ్లాక్ అంటే ఏంటి, ఇది ఈ విధంగా పక్క పక్కన రావడాన్ని ఏమంటారంటే ఇన్లైన్ బ్లాక్ అంటే. బ్లాక్ అని పెట్టినప్పుడు అలా వచ్చింది, కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుతుంది ఇన్లైన్ బ్లాక్ గురించి కాదు. దీన్ని కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. Ctrl+A Ctrl+C, ఇక్కడికి పోయేసి నేను కాపీ చేస్తాను దీంట్లోని. ఇక్కడ కావాలంటే కాపీ చేస్తాను. దీన్ని ఏమి ఇన్లైన్ బ్లాక్ కదా ప్రోగ్రాము, ఇది ఇన్లైన్ బ్లాక్ అనేసి నేను హెడ్డింగ్ పెట్టేస్తాను. పెడతాను. అదేవిధంగా కిందకు వస్తే ఇది బ్లాక్, ఇది బ్లాక్ ప్రోగ్రాము, అది ఇన్లైన్ బ్లాక్. మామూలుగా మనం ఇన్లైన్ అని పెట్టామంటే అప్పుడు ఎట్లా వస్తుంది అని ఆలోచించవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వేరే నేమ్తో సేవ్ చేస్తా, కావాలంటే వేరే నేమ్తో సేవ్ చేస్తాను. ఏమి అలైన్ ఇమేజ్ ఇన్లైన్ బ్లాక్ పెద్దదిగా వస్తుంది, వస్తే రానండి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్ అనేది లేదు, ఏం లేదు, నార్మల్గా తీసుకుంటా, బ్లాక్ తీసేస్తాను. ఇప్పుడు ఎలా మారుతుందో చూద్దాం ఒకసారి. సేవ్ వేరే దాంతో చేద్దాం, ఇన్లైన్తో క్లిక్ సేవ్ యాజ్, బ్లాక్ అనేది తీసేస్తాం. inline.html అనుకున్నాం. అలైన్ ఇమేజ్ ఇన్లైన్ అనేసి ఉంది. ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళి అలైన్ ఇమేజ్ ఇన్లైన్, దీన్ని ఓపెన్ విత్లో గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాం. చూడండి పక్క పక్కన వచ్చి, అంటే ఇది డిఫాల్ట్ అన్నమాట, ఇది డిఫాల్ట్ విధంగా రావడం డిఫాల్ట్. ఇక్కడేం పెద్ద లేదు కాబట్టి నేను బ్లాక్ పెట్టేస్తాను. ఇన్లైన్ పెట్టినప్పుడు ఎలా వస్తుంది అని డౌట్ రావచ్చు, కాబట్టి Ctrl+A Ctrl+C ఇక్కడ కాపీ చేస్తాను డాక్యుమెంట్ కోసం. బ్లాక్ ఇది, ఇన్లైన్ ఇది. నేను కింద ఇక్కడ ఎంటర్ కొట్టి ఇన్లైన్ అని చెప్పి పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసి Ctrl+V, సో Ctrl+S. సో ఇది ఇన్లైన్ బ్లాక్, అది బ్లాక్, ఈ విధంగా వస్తుంది. యాక్చువల్గా మన ఒరిజినల్ ఏంటి ప్రోగ్రాము, ఫైల్ లేకపోయేసి ఓపెన్ అనేసి ఆల్ ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకు అలైన్ ఇమేజ్ ఇన్లైన్ బ్లాక్, అలైన్ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తాం. ఇది యాక్చువల్గా ఇన్లైన్ బ్లాక్. బ్లాక్ Okay, thank you for watching. Please